మైక్ లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన కోసం ఉస్మానియా గడ్డలు ఉస్మానియా మధ్యలో ఈ అమరవీర విద్యార్థులు త్యాగాల పునాదుల మీద ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. విద్యార్థి అమరవీరుల త్యాగాల మీద తెలంగాణ అమరవీరుల త్యాగాలతో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల త్యాగాలతోటి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో ఆ ఉస్మానియా యూనివర్సిటీ గత 2 సంవత్సరాలుగా కారు చీకట్లలో మగ్గిపోతున్నది. ఇవాళ తెలంగాణ ద్రోహులైన తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పూగల కృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళు మంత్రి పదవులలో ఊరేగుతుంటే తమ ప్రాణాలను త్యాగం చేసి ఇవాళ ఆ త్యాగాల పునాదుల మీద కొంతమంది రాజకీయ భోగాలు అనుభవిస్తున్నారు. అయితే సోదరులారా, ఈరోజు 1200 మంది తెలంగాణ అమరవీరుల గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే నూనూగు మీసాల యువకుడు శ్రీకాంతచారి నిత్య నిలువున పెట్రోల్ పోసుకొని తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకొని పెట్రోల్ మంటల్లో కాలిపోతూ అమ్మను తలుచుకోలే మన తల్లి తెలంగాణను తలుచుకున్నాడు. జై తెలంగాణ అన్నాడు. అదే విధంగా మెట్రో సిటీ ఎక్స్ప్రెస్ రైలుకు ఎదురుగా పోయి సుమన్ తన ఆత్మ బలిదానాన్ని చేసుకున్నాడు. కానిస్టేబుల్ కిష్టయ్య తన సర్వీసు రివాల్వర్తో కళంతకు గురి పెట్టుకొని తన భార్య బిడ్డల గురించో, తన ఊరి గురించో, తన కుటుంబం గురించో ఆలోచన చేయలే. తెలంగాణ గడ్డ కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఆలోచన చేసి కానిస్టేబుల్ కిష్టయ్య నిత్య నిలువులో నిలబడి తుపాకీ కంటకు పెట్టుకొని కాల్చుకొని జై తెలంగాణ అన్నాడు. అదే విధంగా కాలిన కట్టె ఎన్సీసీ గేటు దగ్గర 50 కాలి మసై బూడిదైపోయింది తెలంగాణ కోసం. అదే విధంగా ఎర్రకోట ఉరి కొయ్యల మీద యాదిరెడ్డి అక్కడ ఊరేసుకొని తెలంగాణ కోసం త్యాగం చేసిండు. అంతెందుకు నిజామాబాద్ ఉప ఎన్నికలలో డి శ్రీనివాస్ ఓడిపోతే మైసమ్మ తల్లికి బలిచ్చుకుంటా అని చెప్పి డి శ్రీనివాస్ రెడ్డి ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో తన ఆత్మ బలిదానాన్ని మైసమ్మ తల్లికి ఇచ్చుకున్నాడు. ఇవాళ ఒక వేణుగోపాల్ రెడ్డి, ఒక సురేష్ నాయక్, ఒక సువర్ణ, ఒక కవిత ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల ఆవేదన హృదయ విదారకమైన సంఘటనలు తెలంగాణలో ఉన్నాయి. ఇవాళ వీళ్ళందరూ కూడా తన కుటుంబం బాగు కోసమో, తన గ్రామం కోసమో ఆత్మ బలిదానాలు చేసుకోలే. వీళ్ళందరూ కూడా కనీసం ఇట్లయినా పాలకులకు కనువిప్పు కలిగి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉవ్వెత్తున ఉద్యమాలు చేసిన ఉస్మానియా గడ్డలో చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయని ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఇవాళ ఈ రకంగా మొదటి ఉద్యమం
369 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేస్తే తిరుగుబాటులో ప్రభుత్వాల కాల్పులకు చనిపోయిన చరిత్ర ఉన్నది ప్రపంచంలో. కానీ ఈ ప్రభుత్వాలకు నిరసనగా తమల్ని తాము ఆత్మాహుతి చేసుకొని ఆత్మ బలిదానాలు ఇచ్చుకొని ఈ ప్రభుత్వాల కళ్ళు తెరిపించాలని చెప్పి ఆత్మ బలిదానాలు ఇచ్చుకున్న చరిత్ర ప్రపంచంలో ఒక్క తెలంగాణ గడ్డకే ఉంది, తెలంగాణ బిడ్డకే ఉంది. ఏ దేశ చరిత్రలో పోరాటాలు చూడండి, ఆయా దేశాలలో తిరుగుబాటులో పాలకులకు రాజ్యాధిపతుల తుపాకీ గుండెకు బలైనలో ఉన్నారు. కానీ ఒక్క తెలంగాణలో ప్రజాస్వామ్యయుతంగా ఈ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడానికి ఆ పేద బిడ్డలు, ఆ దళిత బిడ్డలు, ఆ గిరిజన బిడ్డలు తమ తల్లిదండ్రుల కడుపు కోతకు గురవుతారని తెలిసినా తమ ముసలి తల్లిదండ్రులు ఈ బిడ్డల మీదనే కోటి ఆశలు పెట్టుకున్నారని తెలిసినా కన్న తల్లిదండ్రుల కంటే తెలంగాణ గడ్డ ముఖ్యమని ఈ గడ్డ కోసం ఈ మట్టిలో కాలి ఈ మట్టిలో కూర్చొని ఈ తెలంగాణ మట్టిలో కలిసిపోయిండ్రు. ఈ దగ్గరికి వచ్చింది, నా దగ్గరికి పోలీస్ ఆఫీసర్లు వచ్చిండ్రు. హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి, మీ విద్యార్థుల అందరి మీద అక్రమ కేసులు పెట్టి ఆ కేసుల రూపంలో ఉద్యోగాలు రాకుండా చేస్తామని చెప్పినందుకు ఈ రోజు మనం నియమ నిబంధనలను ఉల్లంఘించొద్దు, హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలి, చట్టాలను శాసనాలు చేసే మనం ఇక్కడ చదివి మీ సలహా సూచనలతో చట్టాలు అమలు జరుగుతాయి. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళం ఎవరం కూడా హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించకూడదని చెప్పడానికి మీ మధ్యలోకి వచ్చిన మీ సోదరుడుగా. అయితే సోదరులారా, ఈ రోజు ఆలోచన చేయండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి 12 గంటలలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన తెలంగాణ బిడ్డల 4 కోట్ల మంది వివరాలు నా గుప్పెట్లో ఉన్నాయని చెప్పిండు. అవునా కాదా? మరి 12 గంటలలో 4 కోట్ల తెలంగాణ బిడ్డల వివరాలు సేకరించగలిగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటి ఉద్యమంలో 369 మంది, మలి ఉద్యమంలో 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారని మొట్టమొదటి శాసనసభలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఉద్యమం సందర్భంలో లెక్కలు తెలిసినా తెలియకపోయినా ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 లక్షల మంది ఉద్యోగస్తులు 52,000 కోట్ల రూపాయల జీతాలను చెల్లిస్తున్న ఉద్యోగస్తుల యంత్రాంగం ముఖ్యమంత్రి చేతిలో ఉంది. తను సంపూర్ణమైన సమాచారాన్ని తెప్పించుకున్న తర్వాతనే ఆ వివరాలను శాసనసభ ద్వారా జరిగింది. ఇవాళకి నిండుగా 2 సంవత్సరాలు పూర్తయింది. 2 సంవత్సరాలు పూర్తయినా మొదటి ఉద్యమంలో చనిపోయిన 369 కుటుంబాలలో 2 కుటుంబాలను మాత్రమే ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. మలి ఉద్యమంలో 1200 మంది ఆత్మ బలిదానం చేసుకునే ఈనాటి వరకు 588 మందిని మాత్రమే తెలంగాణ అమరవీరులను గుర్తించమని ప్రభుత్వం ఈనాటికి లెక్కలు చెప్తుంది. ఆ 588 మందిలో ఇచ్చిన జీవోలలో 250 మంది ఉద్యమకారుల అడ్రస్సులు దొరకట్లేదని రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇంతకంటే అవమానమో ఘోరమో నేరమో శిక్షించాల్సిన అవసరం ఉన్నదా లేదా? ఇలాంటి విధానాన్ని మీరు ఒక్కసారి చెప్పండి. నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇవాళ కేసీఆర్ నువ్వు జూన్ 2 నాడు నిలబడి గేట్లు వెలిపించుకొని మీరు ముఖ్యమంత్రిగా, నీ కొడుకు మంత్రిగా, నీ అల్లుడు మంత్రిగా, తమరి కూతురు ఎంపీగా ప్రమాణ స్వీకారాలు చేసిండ్రు. నేను అడుగుతున్నాం, ఇక్కడున్న విద్యార్థులందరూ మిమ్మల్ని నిలదీస్తున్నారు, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మీ ఉద్యోగానికి 1 గంట కూడా ఆలస్యం చేయలేదు కదా? మరి అమరవీరుల కుటుంబాలు గుర్తించడానికి 2 సంవత్సరాలు పూర్తయినా ఈ రోజు వరకు గుర్తించలేదంటే 12 గంటల్లో 4 కోట్ల మంది జనాల
వివరాలు సేకరించిన మీరు 2009 నుంచి 2014 వరకు 1200 విద్యార్థుల ఆత్మ బలిదానాలు చేసుకుంటే వాళ్ళ వివరాలను సేకరించలేదంటే ఇది మీ అసమర్థతనా, ఇది మీ నిర్లక్ష్యమా, ఇది మీ నిరంకుశమా, లేకపోతే మీ పెట్టుబడి పెత్తందారి విధానమా అని చెప్పి నేను ఈ రోజు ప్రశ్నిస్తున్నా. ఇవాళ విద్యార్థులను ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలు వీరులన్నాడు, సూర్యులన్నాడు, ఆకాశంలో నక్షత్రాలు అన్నాడు. వారి మాటలు విని ఎంతో మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకొని అమర వీరులు అయ్యిండ్రు. ఇవాళ కనీసం మొట్టమొదటి శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఆనాడు నేను మాట్లాడిన శాసనసభలో ఎవరైతే చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం, కుటుంబానికి ఒక ఉద్యోగం, 5 ఎకరాల భూమి, ఉండడానికి ఇల్లు ఆ కుటుంబాలకు ఇవ్వాలని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మేము సమర్థించడమే కాకుండా ఇంకొక అడుగు ముందుకేసి ఇంకొక మాట చెప్పిన మీరు రికార్డులు తిరిగేయండి శాసనసభవి. ఏం చెప్పినా అంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో లక్షల మంది విద్యార్థులు ఇచ్చారు. వాళ్లను ఏ విధంగా అయితే భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాటాలు చేసిందో, స్వాతంత్ర సమరయోధులుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిందో, ఏ రకంగా కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందో, తెలంగాణ ఉద్యమంలో కేసులు కట్టుకున్న ప్రతి ఒక్కరిని తెలంగాణ పోరాట యోధులుగా గుర్తించి వాళ్లకు సరైన విధంగా సహకరించండి. చాలా మంది విద్యార్థులు పోటీ పరీక్షలకు చదువుకోకుండా రోడ్ల మీద ఉండి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ కోసం పోరాటం చేసిండ్రు. కాబట్టి ఏ విద్యార్థి ఉద్యమకారుల మీద అక్రమ కేసులు ఆనాటి ప్రభుత్వాలు పెట్టిందో వాళ్లకు ఉద్యోగాలలో 5% రిజర్వేషన్ పెట్టండి, ఉద్యోగాలలో వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి అని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. కానీ ఏ ఒక్కటి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలే. ఇవాళ విద్యార్థుల విజ్ఞప్తులు గాని, ఉద్యమకారుల ఆలోచన విధానాన్ని గాని, ఉద్యమకారులను కనీసం గౌరవిద్దామని గాని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయలే. గతంలో నేను టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం అరాచకంగా మా ఫోన్లను అన్నింటిని కూడా ట్యాప్ చేసింది, మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతుందని నేను చాలా సందర్భాలలో ఆవేదన చెందిన. కానీ 20 రోజులలో ఉస్మానియా యూనివర్సిటీ 35 సంఘాలకు సంబంధించిన విద్యార్థి నాయకులతో నేను మాట్లాడినప్పుడు మేము చర్చించుకున్న చేసిన ఆలోచన ఇదే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందర 1200 మంది అమరవీరుల కుటుంబాలను పిలిపించి ఆ కుటుంబాలను సన్మానించి శాలువా కప్పి మీ బిడ్డల ఆత్మ బలిదానాలను మేము గౌరవిస్తున్నాం, మీ కాళ్ళకు దండం పెడుతున్నామని చెప్పి వాళ్ళని ఇక్కడికి పిలిచి సన్మానం చేద్దాం అనుకున్నాం. ఇదే కాదు, ఆ కుటుంబాలకు ఇస్తున్న ఉద్యోగాలు ప్రభుత్వం ఇవ్వలేదు, ఆ ఉద్యోగాల కోసం ఇక్కడి నుంచే గలం విప్పుదాం అనుకున్నాం. ఇదే కాదు, ట్యాంక్ బండ్ మీద ప్రపంచంలో చిరస్థాయిగా అమెరికా స్వాతంత్రానికి ఎట్లయితే న్యూయార్క్ లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని పెట్టిండ్రో అదే విధంగా ట్యాంక్ బండ్లో గుర్తుని పక్కన తెలంగాణ విజయానికి, తెలంగాణ రాష్ట్ర సాధనకు అక్కడ గుర్తునంత ఎత్తు అమరవీరుల స్తూపాన్ని నిర్మించి అక్కడ తొలి ఉద్యమంలో ఉన్న 369 మంది పేర్లు, మలి ఉద్యమంలో ఉన్న 1200 మంది పేర్లను శిలా శాసనాలుగా చెక్కుదామని చెప్పి మనం అందరం డిమాండ్ చేద్దామని మేము విద్యార్థి నాయకులతో చర్చించిన. కేసీఆర్ కు మంది మాటలు వెనుకన్న వినే అలవాటు ఉంది కదా, ఈ ఎజెండాను మనం తీసుకుంటే ప్రజల ముందుగా దోషులుగా నిలబెట్టాం, మన అసలు రెండు బయటపడతామని చెప్పి హడావిడిగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలను సన్మానిస్తామని, ఉద్యోగాలు ఇస్తామని, ట్యాంక్ బండ్ మీద మూలకెక్కనో అమరవీరుల స్తూపాన్ని నిర్మిస్తామని ప్రభుత్వం ముందుకొచ్చింది. కానీ ఈ రోజు మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ విద్యార్థులు నా దగ్గరికి కలవడానికి వచ్చినప్పుడు విద్యార్థి నాయకులు అన్న ప్రభుత్వ ఉద్యోగాలు కాదు మేము అడుగుతున్నది,
ఏ అమరవీరుల కుటుంబాలు వస్తున్నాయో అది శాసన మండలి కావచ్చు, శాసనసభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, తెలంగాణ ప్రజా ప్రతినిధులుగా రాజకీయ ఓట ఆ కుటుంబాలకు ఇస్తే ఆ కుటుంబాల దేశ వాళ్ళే ఎలుగెత్తి మాట్లాడతారని వీళ్ళందరూ నా దృష్టికి తేవడం జరిగింది. దాన్ని కూడా ఖచ్చితంగా నాకు ఏ రోజు అవకాశం వచ్చినా మొట్టమొదట సంతకం పెట్టేది అమరవీరుల కుటుంబాల నుంచి శాసన మండలికి రాజ్యసభకు తప్పకుండా పంపించే ఏర్పాటు చేస్తా. మీ అందరి మాటగా, మీ అన్నగా, మీ సోదరుడుగా, తెలంగాణ బిడ్డగా ఈ రోజు మీరు ఏదైతే డిమాండ్ చేసిండ్రో ఆ డిమాండ్ను అమలు చేస్తా అని సందర్భంగా తెలియజేస్తున్నా. అదే విధంగా ఇవాళ తెలంగాణలో ఇది ఒక రాష్ట్రం, సర్వ స్వతంత్ర రాష్ట్రం, 29వ రాష్ట్రం. ఈ రాష్ట్రానికి ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. కానీ ఆయన ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఒక త్వరల గడిగా భావించి గడిలో ఉండే నవాబునని ఆయన అనుకుంటున్నారు. నేను ఈ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తున్నా, ఈ తెలంగాణ ఒక రాష్ట్రం 5 సంవత్సరాలకు ఎన్నుకున్న ముఖ్యమంత్రి మాత్రమే మీరు దీనికి యజమానులు కారు. మీరు మీ కొడుకుల వారసత్వాన్ని మొయ్యడానికి మా విద్యార్థుల భుజాలు ఖాళీగా లేవు. ఎందుకంటే ఈ విద్యార్థుల భుజాలు అమరవీరుల శవాలను వేసి ఈ విద్యార్థుల భుజాలు కాయలు కాసినాయి. చంద్రశేఖరరావు గారు, ఇక ఎంత మాత్రం నీ కుటుంబాన్ని మోసుకునే పరిస్థితి ఇక్కడుండే విద్యార్థులకు లేదు. ఇవాళ వారు అనుకుంటున్నారు ఎల్లకాలం నేనే ఉంటాని, ఎల్లకాలం నేనే ఉంటా అన్న హిట్లర్ ఎక్కడ పోయిండో, పాకిస్తాన్ లో ముషర్రఫ్ ఎక్కడ పోయిండో, పావురాల గుట్టల పావురం ఎగిరిపోయిన రాజశేఖర రెడ్డి ఎక్కడ పోయిండో, అంతెందుకు 300 సంవత్సరాలు పాలించిన నిజాం నవాబ్ ఎక్కడికి పోయిండో ఒక్కసారి ఆలోచన చేసుకోండి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఇవాళ వారు ఆనాడు ఎవరైతే త్యాగాలు చేసిందో, త్యాగాలు చేసిన వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తుందా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి ఉర్రూతలు ఊగించిన, పరిగెత్తించిన, ఉద్యమాల కోసం, తెలంగాణ గడ్డ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైనా కనిపిస్తున్నారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రోజు మనం ఆలోచన చేయకపోతే అదే విధంగా ఆనాటి తెలంగాణ ఉద్యమంలో ముందుండి త్యాగాలు చేస్తే పొలిటికల్ చేసి చైర్మన్ గారి నాయకత్వంలో తెలంగాణను సాధించుకున్న తెలంగాణలో ఈ రోజు అధికారంలో ఉండి ఆంధ్ర పెట్టుబడిదారులు ఆనాడు ఆంధ్రలోనో తెలంగాణ ద్రోహులను కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దూషించిన వాళ్ళు ఇవాళ మంత్రివర్గంలో ఉండి మనల్ని పాలిస్తున్నారు, మనల్ని శాసిస్తున్నారు, మన భుజాల మీద, మన తల మీద నాట్యాలు చేస్తున్నారు. ఇవాళ ఇది మనం భరించాల్సిన అవసరం ఉందా ఒక్కసారి ఆలోచన చేయండి సోదరులారా. ఇవాళ ఒకనాడు తెలుగుదేశం పార్టీని తుమ్మల నాగేశ్వరరావును, తలసాని శ్రీనివాసరావును, తీగల కృష్ణారెడ్డిని, మాగంటి గోపిని, ఐతపూడి గాంధీని చూపించి ఇది తెలంగాణ ద్రోహుల పార్టీ అన్నాడు. ఆనాడు నిజంగానే మాకు కూడా మేము తెలంగాణ ద్రోహం చేస్తున్నాం అనే భావన కలిగింది వీళ్ళందరూ ఉన్నప్పుడు. ఎందుకంటే వాళ్ళు మా పార్టీలో తెలంగాణను వ్యతిరేకించారు. వాస్తవం ఒప్పుకోవడానికి నాకు అభ్యంతరం లేదు, నేను మోమాట పడతలేను. నేను మీలో ఒకరిని తెలంగాణ కోసం పోరాటం చేసినాను. ఆనాడు అంతర్గతంగా ఎంత పోరాటం చేసినామో మాకు తెలుసు. అంతెందుకు అప్పుడప్పుడు కొంతమంది సమాజంలో నన్ను తెలంగాణ ద్రోహి అని అంటున్నారు. నేను ఈ రోజు తెలియజేస్తున్నా, ఈ వేదిక మీద ఆ సన్నాసులకు సవాలు విసురుతున్నా. నేను కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తారక రామారావు, హరీష్ రావు నలుగురం రక్త పరీక్షలు చేయించుకుందాం. నార్కో ఎనాలిసిస్ టెస్టులు చేయించుకుందాం. ఎవడు నికాసైన తెలంగాణ బిడ్డను 3 తరాలు కాదు 30 తరాల వెనక్కి వెళ్తాం. నా తండ్రి, నా తాత, నా ముత్తాత, వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత
వచ్చిండ్రు, ఈ మట్టిలో కలిసిండ్రు. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు 3 తరాల వెనక్కి పోతే విజయనగరం జిల్లాలో గుడ్డిపేటలో వేల్తారు నీ ముత్తాతలు. వాళ్ళు ముత్తాతల మూలాలు ఎత్తుకుతే బీహార్ లో వేల్తాయి. బీహార్ నుంచి వలస వచ్చిన నువ్వు నన్ను తెలంగాణ ద్రోహి అంటవా? నువ్వేంది, నీ దిశతేంది, నీ బతుకేంది? నీ బతుకు ఇక్కడున్న విద్యార్థులకు మొత్తం తెలియకపోవచ్చు, నాకు అణువు తెలుసు నీ బతుకు. నువ్వు రాత్రి అయితే ఎవరితో మాట్లాడతావో, పొద్దుగాల ఏం మాట్లాడతావో నాకు తెలియదా? నీ కొడుకు పొద్దుపూట 7 సమీక్షలు చేస్తాడు, రాత్రిపూట 7 క్యాట్ వాకులు చేస్తాడో నాకు తెలియదా? తెలియకుండానే తెలంగాణలో రాజకీయం చేస్తున్నానా నేను? ఇవాళ నేను అడుగుతున్నా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని, ఒక్క నిమిషం సోదరా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఈ వేదిక మీద నుంచి అభినయంగా నేను వారిని అడుగుతున్నా. అయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, పేదల కోసం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టడానికి ఈ ట్యాంకర్లకు రాకుండా పోయినావు. అయితే ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారికి నేను ఒక సూచన చేసిన. జూబ్లీ హిల్స్ లో శ్రీమతి అక్కినేని అమల పెంచుకునే పిచ్చి కుక్కల కోసం ఈ ప్రభుత్వం 3 ఎకరాల భూమి ఇచ్చింది. నేను అడిగినా, అయ్యా ఆంధ్ర అక్కినేని నాగేశ్వరరావు, ఆయన కొడుకు అక్కినేని నాగార్జున, వారి సతీమణి అక్కినేని అమలకు జూబ్లీ హిల్స్ లో 200 కోట్ల చక్రం పలికే 3 ఎకరాలు 600 కోట్ల రూపాయల భూమిని ఆమె పెంచుకున్న పిచ్చి కుక్కల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కదా. ఆ 3 ఎకరాల భూములు తీసుకొని మా పాలమూరు బిడ్డలకు ఉప్పు కూడా, గౌలి కూడా, తాండ్రాల పుట్ట, నింపోలు అడ్డ, పట్టాలో ఉన్న తెలంగాణ బిడ్డలకు జూబ్లీ హిల్స్ లో ఆత్మగౌరవంతో బతికే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ప్రభుత్వం ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకోవాలని శాసన సభలో చెప్పిన ముఖ్యమంత్రి ఉలకలే పలకలే ఇంత తలకాయ ఊపింది. మాదాపూర్ లో హైకోర్టు ఎదురుగా ఎం కన్వెన్షన్ అనే అక్కినేని నాగార్జున పెన్షనాలు ఏదైతుందో ఆయనకున్న భూమి కంటే 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టుకున్నాడు. ఆ కబ్జాను రెవెన్యూ అధికారులు సర్వే చేసి నేను ఫిర్యాదు చేస్తే 5 ఎకరాలు ఆక్రమించుకున్నాడని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిండు. ఆ 5 ఎకరాలు కూడా తీసుకొని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే రంగారెడ్డి జిల్లా బిడ్డలకని నేను అడిగిన, పలకలే. ఇదెందుకు? ఈ రోజు ఇంకొకటి, ఇవాళ తెలంగాణ బిడ్డలు మన మధ్య కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మాలోపు రేపుది ఈ దుబాయ్ షేక్ 472 ఎకరాలను అక్రమంగా గత ప్రభుత్వాన్ని కట్టబెట్టిన రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇవాళ వాటి మీద సిబిఐ కేసు అయింది. హైటెక్ సిటీ పక్కన ఆత్మగౌరవంతో తెలంగాణ బిడ్డలు పరిశోధనంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టమని చెప్పిన ఈ ప్రభుత్వానికి. కానీ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. వారు మాత్రం దుబాయ్కి వెళ్లి తండ్రి కొడుకులు దుబాయ్ షేక్ తో మాట్లాడుకొని వచ్చేసిన ఉస్మానియా గడ్డను ఆత్మ బలిదానాలు చేసుకున్న ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డల జగాలు 11 ఎకరాలు గుంజుకుంటాయని వచ్చింది. ఇది న్యాయమా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రోజు మనమందరం సమీక్షించుకోవాల్సిన అవసరం వచ్చింది. మనందరం ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. మనందరం నిటారుగా నిలబడి కేసీఆర్ తో కలబడే సందర్భం వచ్చిందని చెప్పి నా సోదరులకు, నా తమ్ముళ్లకు, మా సోదరిమణులకు చెప్తున్నా. ఇవాళ తెలంగాణలో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది చంద్రశేఖరరావు గారిని ముఖ్యమంత్రిని చేయడానికో, హరీష్ రావును మంత్రిని చేయడానికో, కేటీఆర్ ను మంత్రిని చేయడానికో, కవితమ్మను ఎంపీని చేయడానికో తెలంగాణ తెచ్చుకోలే. తెలంగాణ తెచ్చుకున్నది ఆర్థికంగా ఎవరైతే ఉన్నారో
బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాల ఆ వర్గాల అభ్యున్నతి కోసం తెలంగాణ కోసం ఈ బడుగుల బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకున్నారు. సామాజిక తెలంగాణ కోసం ఈ విద్యార్థులందరూ కూడా తమ భవిష్యత్తులను పణంలో పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. కానీ ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏమంటున్నారా అంటే, నాకు నా కుటుంబానికి 20 సంవత్సరాల అధికారం ఉండడానికే ఇవాళ తెలంగాణ తెచ్చుకున్నామని చెప్పి అక్కడ ఈ రోజు ట్యాంక్ బండ్ దగ్గర నిలబడి చెప్పిండు. దాన్ని మనము ప్రశ్నించాల్సిన అవసరం ఉందా లేదా? ప్రశ్నిద్దామా? నిలదీద్దామా? నిటారుగా నిలబడి పోరాడదామా? మీ నికాసైన మాట మీద నిలబడి కేసీఆర్ తో తలబడదాం. ఈ రాష్ట్రాన్ని ఒక దొంగల చేతిలో నుంచి గుంజుకొని గజ దొంగ చేతిలో పెట్టినట్టుంది. ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాలలో 2 సంవత్సరాల టెండర్లు పిలిచిండు. ఒక్క నిమిషం సార్, 2 లక్షల కోట్ల రూపాయల టెండర్లు పిలిచిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఈ ఒకటియ కనీసం భగీరథ రోడ్ల వర్కులు మిగతా వర్కులన్నీ టెండర్లు పిలిస్తే 1,90,000 కోట్ల రూపాయల టెండర్లు ఆంధ్ర కాంట్రాక్టర్లకు మాత్రమే ఇచ్చిండు. ఒక్క తెలంగాణ బిడ్డ కూడా కాంట్రాక్ట్ ఇవ్వలేదంటే కాంట్రాక్టులు అమ్ముకోవడానికి ఈ రోజు ఈ విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారా అని నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని సందర్భంగా. ఇవాళ వీళ్ళ త్యాగాలు నువ్వు ఆంధ్ర వాళ్ళ కాంట్రాక్ట్ స్థాపకంగా చెప్పుకునే మెట్రో రైలుకు ఎందు ఎవరో అంటే ఎల్విఎస్ రెడ్డి అని రాజమండ్రోడు. తెలంగాణలో ఒక్కడు కూడా ఇంజనీర్ గా మెట్రో రైలు కట్టించే సామర్థ్యం ఉన్నోడు లేడా? ఒక్కసారి ఆలోచన చేయండి. జవహర్ నాలెడ్జ్ సెంటర్ దానికి సీఈఓగా అమర్నాథ్ రెడ్డి అని గుంటూరు పెట్టుకున్నాడు. తెలంగాణ బిడ్డలు లేరా కాంట్రాక్ట్ ఉద్యోగాలను సూపర్వైజ్ చేయడానికి? గుంటూరు తెచ్చిపెట్టుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఐటీఐఆర్ అని ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ 5 లక్షల కోట్లతోని ప్రాజెక్టు ప్రకటిస్తే దానికి సీఈఓగా లండన్ శ్రీనివాస్ అని కృష్ణా జిల్లా ఒక సోదరుని తీసుకొచ్చి సీఈఓగా పెట్టుకున్నాడు. మన బిడ్డలు ఎవరు ఐటీ కంపెనీలలో నిష్ణాతులు లేరా అని నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇవాళ ఈ రకంగా వీళ్ళని కాదు, తెలంగాణలో గుట్ట గాని కొండ గాని తెలంగాణ సాంప్రదాయం. అది యాదగిరి గుట్ట అయిండొచ్చు, మల్లన్న కొండ అయిండొచ్చు, కొండగట్టు దైవం అయిండొచ్చు. తెలంగాణ సాంప్రదాయము కొండనో గుట్టనో. ఆంధ్రోడి సాంప్రదాయము యాదాద్రి, వేలాద్రి, సింహాద్రి, ఏదైనా ఆద్రి అంటే అది ఆంధ్రోడు అని అర్థం. గుట్టైనా కొండైనా అంటే అది తెలంగాణోడు. కానీ యాదగిరి గుట్ట కాదు యాదాద్రి అని పేరు పెట్టింది. ఎవడా పెట్టినోడు అంటే చిన్నజీఆర్ స్వామి అని ఈస్ట్ గోదావరిడు. ఇవాళ తిరుమల తిరుపతి వెంకన్న స్వామికి ఆగమ శాస్త్ర సలహాదారుడు అంటే వెంకటేశ్వర స్వామి తర్వాత ఆయననే, ఆయన రాసిన విధానాలనే సాంప్రదాయాలనే తిరుపతిలో పాటిస్తారు. ఆ వెంకటేశ్వర స్వామికి ఆగమ శాస్త్ర సలహాదారుడు సుందర వరదాచారులు అని చెప్పి మా కొడంగల్ బిడ్డ, మన తెలంగాణ బిడ్డ. తెలంగాణ ఉద్యమ సందర్భంగా వెంకన్న స్వామి దగ్గర అత్యున్నతమైన స్థానంలో తెలంగాణ బిడ్డను ఉంచొద్దని రమణ దీక్షితులు డాలర్ శేషాద్రి పేచి పెడితే భారతదేశం మొత్తం మీద ఆగమ శాస్త్ర పరీక్ష పోటీలను నిర్వహించారు. 280 మంది భారతదేశంలో ఉండే ఆగమ శాస్త్ర సలహాదారులు పోటీ పరీక్ష రాస్తే మళ్లీ మన బిడ్డనే మొట్టమొదటి స్థానంలో వచ్చింది. 80 సంవత్సరాల వయసులో ఉన్న నా నియోజకవర్గానికి సంబంధించిన బిడ్డ సుందర వరదాచారులు తిరుమల తిరుపతి వెంకన్న స్వామికి, ప్రపంచంలోనే చంద్రమండలంలో కూడా ప్రసిద్ధి చెందిన వెంకన్న స్వామికి ఆగమ శాస్త్ర సలహాదారుడు తెలంగాణ బిడ్డ అయితే, యాదగిరి గుట్టకు ఆంధ్ర చిన్నజీఆర్ స్వామిని
మై హోమ్ రామేశ్వరరావు అని చెప్పిండు అని చెప్పి తెచ్చి మన నెక్కిన రుద్దిండు. చిన్నజీవ స్వామి వచ్చి ఈ కొండ గుట్ట ఉంటే తెలంగాణ సాంప్రదాయం, దీని యాదాద్రిగా పేరు మారమని చెప్పిండు. యాదాద్రి పేరు మార్చేసిండు. అదే విధంగా ఒక్క నిమిషం చదవరా, అదే విధంగా యాదాద్రి కట్టడానికి ఆర్కిటెక్ట్ నియమించారు. ఆర్కిటెక్ట్ ఎవరంటే ఆనంద్ సాయి అని ఆంధ్రుడు. మనము కట్టుకునే దేవాలయాన్ని కూడా ఆర్కిటెక్ట్ కవులకు, కళాకారులకు, రచయితలకు తెలంగాణ పెట్టిన పేరు, పుట్టిన గడ్డ. కానీ తెలంగాణ బిడ్డలకు ఇవ్వకుండా ఆనంద్ సాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ ఆప్త మిత్రుడు అతన్ని తీసుకొచ్చి యాదగిరి గుట్టకు ఈ రోజు ఆర్కిటెక్ట్ గా నియమించారు. ఆయననే మన నరసింహస్వామిని తీసి మూలకు పడేసిన పేపర్లలో మనం చూసినాం కదా. అంటే ఇవాళ నేను అడుగుతున్నా, అత్యంత పవిత్రంగా భావించే తెలంగాణ బిడ్డలు భావించే నరసింహస్వామి దేవాలయాన్ని ఆంధ్ర శాస్త్రీయ చేతిలో పెట్టి ఇవాళ తెలంగాణ బిడ్డలను నువ్వు అవమానించడం ఇది సమంజసమా అని నేను అడుగుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని. ఇందుకోసమేనా ఈ బిడ్డలు 1200 మంది, ఒక సురేష్ నాయక్, ఒక సుమన్, ఒక శ్రీకాంతచారి, ఒక వేణుగోపాల్ రెడ్డి ఈ రోజు అదే విధంగా మిగతా విద్యార్థుల ఒక కవితను, ఒక సువర్ణను ఆత్మ బలిదానాలు చేసుకున్నది నువ్వు ఆంధ్ర వాళ్లకు తెలంగాణ కాంట్రాక్టులు, తెలంగాణ గుళ్ళు, తెలంగాణ దేవుళ్లను తాకట్టు పెట్టడానికి అని నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని. ఇవాళ మీ చేతికి తెలంగాణ ఇస్తే, కొత్తగా వచ్చిన రాష్ట్రాన్ని మీ చేతికి ఇస్తే ఈ కొత్త రాష్ట్రాన్ని కోతుల గుంపులకు అప్పచెప్పినట్టయింది టీఆర్ఎస్ నాయకుల చేతులు. ఇవాళ కాబట్టే మేమందరం విధిలేని పరిస్థితిలో మీరందరూ కూడా తెలంగాణ వస్తే మంచి చదువులు చదువుకొని బంగారు భవిష్యత్తు కోసం మంచి అధికారులై తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనుకుంటే 2 ఏళ్ళైనా కూడా 200 ఉద్యోగాలు కూడా నియమించే పరిస్థితి లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 35 మంది విద్యార్థి సంఘాలు పూనుకున్నారు కాబట్టి ఇవాళ ఆర్ట్స్ కాలేజ్కి లైట్లు వచ్చినాయి. ఇవాళ ఈ లైట్లు వెలుగుతున్నాయి. 2 సంవత్సరాలు ఏ తెలంగాణ కోసమైతే ఉద్యమాలను ఉవ్వెత్తున లేతుందో ఉస్మానియాను కారు చీకట్లకు నెట్టేసిన చరిత్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అదే కాదు, ఆనాడు తెలంగాణకు వ్యతిరేకంగా ఈ రాష్ట్ర గవర్నర్ ఏ రకమైన నివేదికలను ఇచ్చిందో మనం ఆరోపణ చేయడం కాదు. ఇదే చంద్రశేఖరరావు గారు వివిధ సందర్భాలలో తెలంగాణ ద్రోహి ఈ గవర్నర్ అని చెప్పడం జరిగింది. కానీ ఇవాళ తెలంగాణ ఉత్సవాలలో ఎవరో ముఖ్య అతిథి అంటే గవర్నర్ నరసింహన్ గారు. కానీ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో గచ్చగట్టిన, గలం విప్పిన గద్దరన్న ఎక్కడికి పోయిందో తెలియదు. మా ఆడబిడ్డ విమలక్క ఎక్కడికి పోయిందో తెలియదు. గోరెటంకన్న ఎక్కడున్నాడో తెలియదు. కరివేపాకులో వాడేసి పడేసిన కోదండరాం ఇంకెక్కడున్నాడో అసలే తెలియదు. చుక్కా రామయ్య గారు ఎవరో తెలియదు. హరగోపాల్ ఎవరో తెలియదు. వరవరరావు ఎవరో తెలియదు. తెలంగాణ గీతం రాసిన అందశ్రీ ఈ రోజు ఎక్కడున్నాడో తెలియదు. ఇవాళ మాత్రం నీకు గవర్నర్ నరసింహన్ గారు అలై బలై అయిపోయారు. అల్లం బెల్లమై మీరు ఒకరికొకరు అతుక్కుంటున్నారు. ఇదా నువ్వు తెలంగాణ అమరవీరులకు ఇచ్చే గౌరవం అని నేను అడుగుతున్నా. ఇదా నువ్వు వచ్చిన తెలంగాణలో నీ నీతి, నీ జాతి ఏందో ఈ బిడ్డలకు కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తున్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి సోదరులారా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ఒక్కసారి చూడండి, ఒక్కసారి పరిశీలించండి, ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఇక్కడ విద్యార్థులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, విశ్లేషణ చేసేవాళ్ళు ఉన్నారు, వివరించగలిగిన వాళ్ళు ఉన్నారు, విమర్శనాత్మకంగా చురుకైన పదాలతో మాట్లాడే నాయకులు ఇక్కడి నుంచి పుట్టిండ్రు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు తెలంగాణ అంటే టీజీ అని రాసుకున్నాం మనం.
ఏపీ అని ఉంటే కూడా కొట్టేసి మన బండ్ల మీద టీజీ అని రాసుకున్నాం. ఏ రాష్ట్రంలో అయినా ఉత్తరప్రదేశ్ కు యూపీ అని ఉంది, మధ్యప్రదేశ్ కు ఎంపీ అని ఉంది, కర్ణాటకకు కేఏ అని ఉంది, తమిళనాడుకు టీఎన్ అని ఉంది, గోవాకు జీవో అని ఉంది. కానీ ఒక్క తెలంగాణకు మాత్రమే టీఎస్ అని ఉంది. ఎందుకుందో ఒక్కసారి ఆలోచన చేసిందా మీరు? ఎందుకంటే టీఆర్ఎస్ పదానికి పర్యాయ పదంగా టీఎస్ అని పెట్టుకున్నాడు. ఎక్కడైనా 28 రాష్ట్రాలలో ఎక్కడైనా కర్ణాటక స్టేట్ అని కేఎస్ అని ఉందా, తమిళనాడు స్టేట్ కు టీఎస్ అని ఉందా, యూపీ స్టేట్ కు యుఎస్ అని ఉందా, మధ్యప్రదేశ్ కు ఏమైనా ఎంఎస్ అని ఉందా? ఒక్క తెలంగాణకే ఎందుకు టీఎస్ అని నేను అడుగుతున్నాను. కాబట్టి సోదరులారా, మీరందరూ కూడా ఆమోదిస్తే, మీరందరూ కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తే, మనం వచ్చిన తర్వాత ఇక్కడ ఉద్యమాలలో ఉన్న బిడ్డలు ప్రజాప్రతినిధులు అయిన తర్వాత మీ అందరి నాయకత్వంలో టీఎస్ ను మార్చి ఈజీగా పెట్టుకుందాం. ఇవాళ టీఎస్ ను ఈజీగా మార్చుకున్నామా? మీ అందరూ ఆమోదం పొందినట్టు. అదే విధంగా ఒక్క నిమిషం అదే విధంగా తెలంగాణ రాష్ట్రం 6 దశాబ్దాలు, 100 మంది ఆత్మ బలిదానాలు, లక్షల మన బిడ్డల తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని రాష్ట్ర చిహ్నంగా పెట్టండి రాష్ట్ర ప్రభుత్వానికి మేము సూచన చేసినాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సింబల్ ఒక్కసారి చూడండి. నిజాం నవాబు గొప్పగా అయి ఉండొచ్చు, గొప్పగా తెలంగాణ అభివృద్ధి చేసి ఉండొచ్చు, అది రాచరికం. కాకతీయులు కూడా ఈ ప్రాంత బిడ్డలని తమ బిడ్డలుగా చూసుకొని ఉండొచ్చు. ఈ ప్రాంతంలో గొలుసు కట్టు చెరువులు కట్టుండొచ్చు కాకతీయ రెడ్డి రాజులు, కానీ అది రాచరికం. ఇవాళ రాష్ట్ర సింబల్లో 2 రాచరికాలకు సంబంధించిన రాజుల చిహ్నాలను ఈరోజు తెలంగాణ సింబల్లో పెట్టిండు. అంటే ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పేదల త్యాగాలు, పోరాటాలను పునాదులుగా చేసి రాచరిక చిహ్నాలుగా తెలంగాణ చిహ్నాన్ని తయారు చేసిండు. మనకు అవకాశం వస్తే ఈ రోజు ఏదైతే కాకతీయుల సింబల్, చార్మినార్ సింబల్ ఉందో రాష్ట్ర ప్రభుత్వ సింబల్ మార్చి అమరవీరుల స్తూపాన్ని ఈ తెలంగాణ చిహ్నంలో మార్చుకుందాం. దీనికి కూడా మీ ఆమోదం ఉంది కదా? అందరు చేతులు పైకెత్తి తెలంగాణ అమరవీరుల స్తూపమే ఉండే విధంగా నిర్ణయాలు తీసుకుందాం. అందరు చేతులు పైకెత్తండి. సోదరులారా, అందరు చేతులు పైకెత్తండి. మా ఆడపడుచులకు కూడా చేతులు పైకెత్తమని చెప్తున్నా. అక్కడ వెనకాలన్న మా సోదరి మళ్ళకు కూడా చేతులు పైకెత్తాలి. ఈ అర్థం 100 సంవత్సరాలైన తెలంగాణ రాష్ట్ర చిహ్నం చూస్తే మన పిల్లలు, వాళ్ళ పిల్లలు ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. కాబట్టి ఈ రాష్ట్ర సింబల్ తెలంగాణ అమరవీరుల స్తూపమని చరిత్రలో చెప్పుకునే విధంగా తెలంగాణ సింబల్ ని మారుస్తాం, మన అమరవీరులను గుర్తు చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తున్నా. అదే విధంగా అమరవీరుల స్తూపం కూడా ఎక్కడో ఏదో మూలకు కడితే ఒప్పుకునే సమస్యనే లేదు. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక్క అమరవీరుల స్తూపం కట్టాలా? ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ ముందర ఎక్కడైతే బిడ్డ సోదరులు చెప్తున్నారు, ఎక్కడైతే ఈశాన్ రెడ్డి ఆత్మ బలిదానం చేసుకున్నారో అక్కడ అమరవీరుల స్తూపం ఉండాలని విద్యార్థి నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ 35 విద్యార్థి సంఘాల తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా, నేను డిమాండ్ చేస్తున్నా. ఎక్కడైతే ఈశాన్ రెడ్డి అని ఉస్మానియా యూనివర్సిటీలో ఆత్మ బలిదానం చేసుకున్న స్థలం ఉందో అక్కడ అమరవీరుల స్తూపాన్ని నిర్మించి తీరాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే ప్రతి రూపాయి నా చెమటతో, నా కష్టంతో సంపాదించిన సొమ్ముతో అక్కడ అమరవీరుల స్తూపం కట్టిస్తాను. ఇవాళ ఈ దేశంలో
ఒక నాయకుడిగా, ఒక మీ సోదరుడిగా గుర్తింపు వచ్చిందంటే మీ అభిమానం వల్ల, మీ త్యాగాల వల్ల, మీరు ఆదరించడం వల్ల. అలాంటి నేను ఇంత గౌరవాన్ని, మీ అభిమానాన్ని ఈ రోజు మీ అభినందనలు ఇక్కడ యూనివర్సిటీలో ఉండి అందుకుంటున్నా అంటే కనీసం నా వంతుగా కొంచెమైనా నేను సాయాన్ని అందించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఇక నుంచి నా జీవితం, నాకు ఒకటే కూతురు, నా కూతురు పెళ్లి అయిపోయింది, ఇక నాకేం పని లేదు. నేను గట్టిగా ఉన్నా, మీరు అందరూ చూసిరు. నా బలాన్ని, నా శక్తిని, నా బుద్ధిని, నా యుక్తిని మీరందరూ, నా కుటుంబ సభ్యులు, నా సోదరులు, నా సోదరిమణులని మీ మంచి కోసం, మీ బాగు కోసం, మీ భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మిత్రులందరికీ తెలియజేస్తున్నా. అదే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దేశదాలకు వెళ్లాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం పట్టుదలకు వెళ్లాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇవాళ అప్పుడో ఇప్పుడో రోడ్ల మీద వంట వార్పులో, లేకపోతే ఆగిపోయిన రైళ్ల ముందల అద్దం పండుకున్న పేపర్లలో ఫోటోలు వేపించుకున్న కేసీఆర్ కుటుంబానికి ఇన్ని పదవులు వచ్చినాయి కదా. ఇవాళ ఆత్మ బలిదానాలు చేసుకున్న బిడ్డలకు ఏమి ఇస్తావో, ఏమి చేస్తావో చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఇవాళ ప్రపంచంలోనే అన్నిటికంటే గొప్పది